పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారాలు. నా పేరు శిరీష. నేను కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ నర్సాపురం నుంచి ఈరోజు ఆక్వా కల్చర్లో లేదా ఆక్వా సాగులో ప్రోబయాటిక్స్ యొక్క వినియోగం ఎంత మోతాదులో ఉపయోగించాలి, వాటి ఉపయోగాలు ఏంటి మీకు అవగాహన కల్పించడానికి మీ ముందుకు వచ్చాను. మనం సాగు చేసే చేపలు లేదా రొయ్యల కల్చర్లో దిగుబడి ఎక్కువగా రావాలి అని అంటే నీటి నాణ్యత ప్రమాణాలు మరియు ఆరోగ్యం లేదా వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనకి చక్కగా దిగుబడి వస్తుంది. ముఖ్యంగా చేపల కల్చర్ అయినా లేదా రొయ్యల కల్చర్లో అయినా ఎక్కువగా వ్యాధులు వచ్చే కారణాలు వాటర్ క్వాలిటీ పారామీటర్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం లేదా బయోసెక్యూరిటీ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా చేయకపోవడం వల్ల వస్తుంది. లేదా ఫీడ్ ఏదైతే ఆహారం మనం రొయ్యలకు కానీ చేపలకు కానీ మేతగా వేస్తుంటామో అధిక ఫీడ్ ఏదైతే అన్యూటిలైజ్డ్గా ఉంటుందో అది పేరుకుపోవడం, వాటి వల్ల హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎక్కువగా చేరుకుపోయి వ్యాధులకి డిసీజ్ అవుట్బ్రేక్కి కారణమవుతుంది. ఇదే సిచ్యువేషన్ని అలా కొనసాగిస్తే మాత్రం మోర్టాలిటీ రేట్ అంటే మన కల్చర్లో ఎక్కువగా మరణాలు అనేది ఎక్కువగా చూస్తుంటాము. ఈ పరిస్థితిని మనం మెరుగుపరచాలంటే వాటర్ని తరచుగా శుభ్రపరచుకుంటూ బెటర్ బయోసెక్యూరిటీ లేదా బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని ఫాలో అవుతూ ప్రోబయాటిక్స్ని అనే పదార్థాన్ని చక్కగా వాడుకున్నట్లయితే వాటి యొక్క బెనిఫిషియల్ యాక్టివిటీస్ లేదా ఎలిమెంట్స్ అనేవి మన కల్చర్లోకి వచ్చి మనకి బెటర్ రిజల్ట్స్ లేదా బెటర్ ప్రొడక్షన్ అనేది ఇస్తుంది. ముందుగా మనం ప్రోబయాటిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రోబయాటిక్స్ అనేవి సూక్ష్మజీవులు అంటే జీవించే మైక్రో ఆర్గానిజమ్స్. వీటిని గుడ్ బ్యాక్టీరియా అని కూడా అంటారు. మనం ప్రోబయాటిక్స్ని తగిన మోతాదులో లేదా సరైన మోతాదులో గనక ఉపయోగించినట్లయితే బెటర్ రిజల్ట్స్ లేదా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మొదటిగా ఈ ప్రోబయాటిక్స్ని మనుషుల ఆరోగ్యానికి ఉపయోగించి ఇప్పుడు ఆక్వాకల్చర్లో రొయ్యలు లేదా చేపల యొక్క బెటర్ హెల్త్ మేనేజ్మెంట్ కోసం బెటర్ ప్రొడక్షన్ కోసం కూడా వాడుతున్నారు. దీని ద్వారా మనకి మరణాలు తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రోబయాటిక్స్ని మనం కల్చర్లో ఉపయోగించడం ద్వారా మనకి చాలా బెటర్ రిజల్ట్స్ అనేది వస్తుంది. అందులో మొదటిది నీటి నాణ్యత అనేది పెరుగుతుంది. వాటర్ మేనేజ్మెంట్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ఎప్పుడు బాగుంటాయి అంటే ఆప్టిమల్ రేంజ్లో ఉంటాయి. వ్యాధులు అనేది తరచుగా రాకుండా ఉంటాయి. బెటర్ ఫీడ్ కన్వర్షన్ రేషియో ఉండడం వల్ల గ్రోత్ అనేది మంచిగా ఉండి మనకి ఎదుగుదల కూడా బాగా ఉండి వ్యాధులు అనేవి రాకుండా అలానే డైజెస్టివ్ కెపాసిటీ పెంచి మంచి రిజల్ట్స్ అనేది ఇస్తూ ఉంటుంది. అలానే రైతులకి ఇది అధిక దిగుబడి తెచ్చే విధంగా సహాయపడుతుంది. ఇప్పుడు మనం ప్రోబయాటిక్స్లో వివిధ రకాలు చూద్దాం. ముఖ్యంగా ప్రోబయాటిక్స్ అనేది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో నుంచి మనం తరచుగా వాడుతూ ఉంటాం. వాటిలో కొన్ని స్పీసెస్ నేను మీ ముందుకు చూపిస్తున్నాను. ఎంటెరోకోకస్ మరియు బ్యాసిల్లస్ స్పీసెస్ అలాగే లాక్టోబాసిల్లస్ వంటి స్పీసెస్ని కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇవి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. అలానే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా వీటిలోకి వచ్చేసరికి విబ్రియో స్పీసెస్, సూడోమోనస్ స్పీసెస్ అనేవి వాడుతూ ఉంటారు. అలానే వీటితో పాటు మైక్రో ఆల్గే, ఈస్ట్ అనే వాటిని కూడా వాడుతూ ఉంటారు. ఈస్ట్లో వచ్చేసి సాక్రోమైసిస్ సర్వీసే ఇది తరచుగా ఎక్కువగా వాడుతూ ఉంటారు ఆక్వాకల్చర్లో. ఇప్పటి వరకు మనం ప్రోబయాటిక్స్ అంటే ఏంటి, ప్రోబయాటిక్స్లో రకాలు ఏంటి చూసాము. ఇప్పుడు మంచి ప్రోబయాటిక్స్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటో చూద్దాం. ఈ ప్రోబయాటిక్స్ అనేవి చేపలు లేదా రొయ్యలకు హానికరంగా ఉండకూడదు. అంటే ఈ ప్రోబయాటిక్స్ వల్ల మనం పెంచుకునే చేపలకి రొయ్యలకి వ్యాధులు అంటకుండా ఉండాలి. హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ని ఇవి తగ్గించాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీస్ ఆర్ఎల్స్ యాక్షన్స్ని మెరుగుపరుస్తూ ఉండాలి. మనం ఎంచుకునే ప్రోబయాటిక్స్ గ్రాస్ స్టేటస్ కలిగి ఉండాలి. గ్రాస్ స్టేటస్ అంటే జనరల్లీ రిగార్డెడ్ యాజ్ సేఫ్. ఈ స్టేటస్ కనుక ఉంటే ఆ ప్రోబయాటిక్స్ మంచివని అర్థం. ఇవి తీసుకోవడానికి లేదా స్పీసెస్కి వేయడానికి సేఫ్ అని అర్థం. మరి ముఖ్యంగా ఈ ప్రోబయాటిక్స్ వల్ల డైజెస్టివ్ క్యాపబిలిటీ పెరిగి బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫీడ్ అనేది జరిగి గ్రోత్ వచ్చి డిసీజ్ అవుట్బ్రేక్స్ అనేది చాలా తక్కువగా మనం చూడొచ్చు. ఎకనామికల్గా కూడా ఇది ఫార్మర్స్కి చాలా అవైలబుల్గా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రోబయాటిక్స్ మనం ఎంచుకునే ప్రోబయాటిక్స్ అనేవి టెంపరేచర్ రెసిస్టెంట్గా ఉండాలి. ఇప్పుడు మనం ఫామ్ లెవెల్లో ప్రోబయాటిక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు బెల్లం, రైస్ వాటర్ అంటే బియ్యం కడిగిన నీళ్లు, ఈస్ట్, మజ్జిగ లేదు పెరుగు, ఒక కంటైనర్ లేదా డబ్బా. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం.
ముందుగా ఒక డబ్బా లేదా కంటైనర్ని తీసుకొని అందులో బియ్యం కడిగిన నీళ్లు లేదా రైస్ వాటర్ని పోసి దానిలో తగినంత బెల్లం వేసి దాన్ని కరిగినంత వరకు మనం కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమంలో పెరుగు లేదా మజ్జిగ వేసుకొని అలానే ఈస్ట్ కూడా వేసి దాన్ని బాగా కలిపిన తర్వాత ఒక 3 to 5 days అంటే 3 లేదా 5 రోజుల వరకు అలానే ఉంచాలి. ఇలా ఉంచడం ద్వారా ఫర్మెంటేషన్ అనే ప్రాసెస్ జరిగి కొంచెం పులుపుదనం అనేది దానికి వస్తుంది. ఎప్పుడైతే ఆ పుల్లటి వాసన వస్తుందో మనకు అప్పుడు తెలుస్తుంది అనమాట ప్రోబయోటిక్ అనేది ప్రిపేర్ అయిపోయింది అని. ఇప్పుడు ఈ తయారు చేసుకున్న ప్రోబయోటిక్స్ని మనం ఏ విధంగా అప్లికబుల్ చేసుకోవచ్చో చూద్దాం. ప్రోబయోటిక్ని చెరువులో 5 నుంచి 10 లీటర్లు 1 ఎకరానికి వాడుకోవచ్చు. సాయంత్రం పూట వేయడం ఉత్తమం. అలానే వారానికి 1 నుంచి 2 సార్లు ఉపయోగించవచ్చు. ప్రోబయోటిక్స్ని ముఖ్యంగా 2 విధాలుగా మనం చేపలు రొయ్యలకి ఇవ్వగలుగుతున్నాం. అందులో ఒకటి నీటిలో కలిపి ఇవ్వడం, రెండవది ఫీడ్లో కలిపి ఇవ్వడం. మొదటిగా మనం జనరల్గా ప్రోబయోటిక్స్ని ఫీడ్ లేదా మ్యాత్లో కలిపి ఇస్తూ ఉంటాం. ఇలా ఇవ్వడం ద్వారా అది డైరెక్ట్గా గట్లోకి చేరుకుంటుంది. ఇలా చేరుకోవడం ద్వారా ఎలాంటి వేస్టేజ్ కాకుండా ఉన్న మోతాదు మొత్తం అది మంచి యాక్టివిటీస్, బెనిఫిషియల్ యాక్టివిటీస్కి చేకూరుతుంది. కొన్నిసార్లు మ్యాష్ ఫీడ్లో కూడా మనం ప్రోబయోటిక్స్ని డైరెక్ట్గా కలిపి అప్పటికప్పుడే వేస్తూ ఉంటారు. అదే కాకుండా కమర్షియల్ ఫీడ్ ఫ్యాక్టరీస్లో అయితే పెల్లెటింగ్ ఫీడ్ అంటే పెల్లెట్ ఫీడ్ తయారు చేసేటప్పుడు ఈ ప్రోబయోటిక్స్ మిశ్రమాన్ని కలిపి అప్పుడు పెల్లెట్స్ని తయారు చేస్తారు. అయితే పెల్లెట్ ఫీడ్ మేకింగ్ టైంలో ఏం జరుగుతుంది అంటే హై టెంపరేచర్స్, ఎక్కువ టెంపరేచర్స్లో యూస్ చేయడం వల్ల ఈ ప్రోబయోటిక్స్ వాటికి ఉన్న గుణాలని కోల్పోయి కొన్నిసార్లు చనిపోవచ్చు కూడా. ఫీడ్తో పాటు నీటిలో కూడా కలిపి ప్రోబయోటిక్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా ప్రోబయోటిక్స్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ ఏదైతే ఎఫెక్టివ్ ఏరియాస్లో ఉంటుందో డైరెక్ట్ కాంటాక్ట్ అవుతుంది. దీనివల్ల మనకి తొందరగా అది చేయాల్సిన పని అంటే బెనిఫిషియల్ యాక్టివిటీస్ అనేది తొందరగా అవుతూ ఉంటుంది. నీటిలో కలిపి ప్రోబయోటిక్స్ ఇవ్వడం వల్ల నీటి నాణ్యత మెరుగుపడుతుంది. ఎప్పుడైనా ఏదైనా డిసీజ్ లేదా వ్యాధి వచ్చేటప్పుడు ముఖ్యంగా ఫస్ట్ చర్మం లేదా గిల్స్ ద్వారా అది శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే మనం ప్రోబయోటిక్స్ని నీటిలో కలిపి ఇస్తున్నామో అప్పుడు ఆ ప్రోబయోటిక్స్ ఎఫెక్టివ్ ఏరియాతో డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి ఆ డిసీజ్ అవుట్బ్రేక్ అవ్వకుండా నివారిస్తుంది. దీని ద్వారా మరణాల శాతం కూడా మనం తగ్గించవచ్చు. అంతేకాకుండా నీటిలో కలిపి ప్రోబయోటిక్స్ ఇవ్వడం వల్ల చేపలు రొయ్యలు ఒత్తిడి లేకుండా అవి ప్రోబయోటిక్స్ యొక్క ఎఫెక్టివ్నెస్ని తీసుకుంటుంది. నీటిలో ప్రోబయోటిక్స్ ఇవ్వడం వల్ల ఎక్కువ మోతాదులో, పెద్ద మోతాదులో మనకి ప్రోబయోటిక్ అవసరం వస్తుంది. అంతేకాకుండా దీన్ని హ్యాండిలింగ్ కూడా చాలా కష్టం, దీని ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి చాలా కష్టం అవుతుంది. కానీ నీటిలో కనుక ప్రోబయోటిక్స్ లేదా ప్రోబయోటిక్స్ మనం వాడితే నీటి యొక్క క్వాలిటీ మెరుగుపరిచి మనకి బెటర్ హెల్త్ ప్రొవైడ్ చేస్తూ అధిక రాబడి చేకూరుస్తుంది. రైతులు గనక ఈ ప్రోబయోటిక్స్ని ఎఫెక్టివ్గా యూస్ చేయగలిగితే చెరువుల్లో ఉండే నీరు శుభ్రంగా ఉంటుంది, విష పదార్థాలు లేదా హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి తరచూ తగ్గుతూ వస్తుంది. అలానే ఈ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ తగ్గడం ద్వారా డిసీజెస్ రాకుండా ఉంటాయి. ఈ డిసీజెస్ రాకపోవడం వల్ల బెటర్ హెల్త్ ఉంటుంది, బెటర్ గ్రోత్ ఉంటుంది. అలానే మనం ఇచ్చే ఫీడ్ ద్వారా కూడా ప్రోబయోటిక్స్ మనకు చేరుతుంది కాబట్టి వేస్టేజ్ అనేది తక్కువగా ఉంటుంది. ప్రోబయోటిక్స్ వాడకం వల్ల వాటర్ క్వాలిటీ మెరుగుపరుస్తుంది కాబట్టి తరచుగా నీరు మార్చాల్సిన అవసరం ఉండదు. ప్రోబయోటిక్స్ వాడితే చెరువులో హానికారక పదార్థాలు తగ్గుముఖం పడతాయి, నీటి మలినాలు తగ్గి నీటి నాణ్యత పెరుగుతుంది, రొయ్యలు చేపల యొక్క రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, యాంటీబయోటిక్స్ కంటే ఖర్చు తక్కువ. అలానే యాంటీబయోటిక్స్ యూజ్ చేయడం వల్ల ఈ ప్యాథోజన్స్ పట్ల వాటికి రెసిస్టెన్స్ పెరుగుతుంది. కానీ ప్రోబయోటిక్స్ అలా కాదు. ఆక్వా సాగులో ప్రోబయోటిక్స్ యొక్క వినియోగం అవసరం మరియు లాభదాయకం. ప్రోబయోటిక్స్ ఆక్వాకల్చర్లో ఆరోగ్యంతో పాటు స్థిరమైన సాగుని లేదా అధిక దిగుబడిని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. ఇవి యాంటీబయాటిక్స్కి మంచి ఆల్టర్నేటివ్. అలానే డిసీజెస్ అవుట్బ్రేక్ రాకుండా లేదా తరచుగా డిసీజెస్ బారిన పడకుండా మన కల్చర్ని కాపాడుతుంది. ప్రోబయోటిక్స్ని సరైన మోతాదుల్లో లేదా సరైన డోసెస్లో గలక మనం ఇవ్వగలిగినట్లయితే మనకి మంచి లాభాలు చేకూరుస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.